వరలక్ష్మి వ్రతం అయిపోయిన మొన్నాడు మనం దేవుడికి ఉద్వాసన అయితే చెప్తాం. ఆ ఉద్వాసన చెప్పేటప్పుడు అందరూ పొద్దున్నే స్నానం చేసేసి అడావుడిగా దేవుడిని తీసేసి గోదొట్లో వేసేద్దాం, కాలువలో వీటిలో వేసేద్దాం అని అనుకుంటారు. పొరపాటును కూడా అలా చేయకండి. ఒక రోజున అమ్మవారిని మన ఇంట్లో ఉంచి నిద్రపుచ్చినప్పుడు మొన్నాడు అమ్మవారిని ఏ విధంగా సాగనంపాలి? మన ఇంట్లో మన పిల్ల వచ్చినప్పుడు మనం అన్నం అది పెట్టి మనం పంపిస్తాం. అలాగే అమ్మవారిని కూడా మొన్నాడు ఉదయం మన స్నానం అయిపోయిన తర్వాత ముందర దేవుడి దీపం అయితే పెట్టుకుంటాం. యథావిధిగా పూజ అయితే మాత్రం అమ్మవారిని చేసేస్తాను. చేసుకున్న తర్వాత అమ్మవారికి కొంచెం మహానైవేద్యం అయితే పెట్టాలండి. మహానైవేద్యం అంటే అన్ని రకాల పిండి వంటలు అక్కర్లేదు. ముందర రోజున చేసిన పిండి వంటలు కూడా అవసరం లేదు అమ్మవారికి. కొంచెం అన్నంలో పెసరపప్పు పులగం అన్నం అంటూ ఉంటాం కదా, పసుపు అది వేసి కొంచెం పులగం అన్నం మహానైవేద్యం పెట్టేస్తే అందులో కొంచెం పెరుగు కొంచెం నెయ్యి చాలండి అమ్మవారికి. ఇవే మహానైవేద్యం అంటే. చిటికిటి బెల్లం, కొంచెం నెయ్యి, కొంచెం పెరుగు వేసి అమ్మవారికి మహానైవేద్యం పెట్టామంటే అమ్మవారికి ఆ తర్వాత కొంచెం అక్షంతలు పువ్వులు పట్టుకొని ఉద్వాసన అయితే మాత్రం చెప్తాం. గచ్చ పరస్థానం స్వస్థానం ప్రవేశయామి అంటూ అమ్మవారికి ఉద్వాసన చెప్పి 3 సార్లు అమ్మవారిని కొంచెం ఇలా కదిపి అమ్మవారికి అప్పుడైతే అమ్మవారిని మనం పంపిస్తాం. నెక్స్ట్ అమ్మవారికి కిందన చెంబు కిందన వేసిన కలసం కిందన వేసిన బియ్యం నేనైతే వండేసుకుంటాను. చాలామంది గోదావరిలో వేసేస్తారు, అసలు వేయకూడదు. కొబ్బరికాయ కూడా మనం తినేయాలి. ఏది కొంచెం బెల్లం నలుచుకు తినేస్తే పూర్వకాలం అలాగే తినేవాళ్ళం అండి. కొబ్బరికాయ ఉన్నది అంటే ఇన్ని రకాల స్నాక్స్ ఇప్పుడు ఉన్నాయి, కానీ అప్పుడు ఏమీ తినేవి అవి ఏమీ లేవు కదా. అందుకని కొబ్బరికాయ కొంచెం బెల్లం వేసుకుని తినేస్తాం అంతే. ఇది దేవుడికి అమ్మవారిని ఈ విధంగా అయితే మాత్రం నేను ఉద్వాసం చెప్పి ఇచ్చేస్తాను. అందరూ కూడా దయచేసి ఉత్తినే పంపించకుండా అమ్మవారిని కొంచెం పాలు పళ్ళు పొద్దున్న ఎలాగ నైవేద్యం పెడతాం. ఇవి అయిపోయిన తర్వాత మహానైవేద్యం పెట్టి మాత్రం అమ్మవారిని పంపించాలండి.